పాకిస్తాన్ని ప్రేమించే వారికి భారత్లో చోటు లేదన్నారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ ప్రేమికులు ఆ దేశానికే వెళ్లిపోవాలంటూ ఫైర్ అయ్యారు. పాక్కి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ దక్షిణాది కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు జనసేన అధినేత. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉగ్రవాదుల చేతిలో బలైపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్రవాదం, హింసపై భారతీయులంతా ఒకేలా స్పందించాలన్నారాయన. కశ్మీర్ భారత్లో భాగమని సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులకు మద్దతుగా నిలవడం సరికాదన్నారు డిప్యూటీ సీఎం. ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కానీ వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే, హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. హిందువులకున్న ఏకైక దేశం భారతే అన్నారు పవన్ కళ్యాణ్. 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు భారతీయుల్ని చంపుతోంటే పాకిస్తాన్ కు మద్దతిస్తారా అంటూ మండిపడ్డారు జనసేన అధినేత. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు. దక్షిణాదికి చెందిన కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న జనసేన అధినేత ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే వారిపైన యాక్షన్ తీసుకోవాలన్నారు.